ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది ప్రస్తుతం ఎత్తులు పై ఎత్తులకు సంబంధించినంతవరకు. జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల సందర్భంలో ఇబ్బంది రానియకుండా తమ తరపున ఇతర పార్టీలకు తెలుగుదేశంలోకి వెళ్ళిన నలుగురు, అలాగే తెలుగుదేశం వైపు నుండి తన దగ్గరకు వచ్చిన నలుగురు, వీళ్ళందరికీ కూడా అనర్హత వేటు వేయించే పని చేశారు. ప్లస్ రాజీనామా గంట ఆమోదించుకొచ్చారు. మెయిన్ పాయింట్ ఏంటి, ఎన్నికల టైంకి రాజ్యసభ ఎన్నికల టైంకి వీళ్ళెవరికి ఓటు హక్కు లేకుండా ఉండాలి, తద్వారా ఉన్న వాటితో కౌంట్ అవ్వాలి, అది లెక్క. అయితే ఇక్కడ అసలు లాజిక్ ఇప్పుడు ఏం చేశారు, మరి తెలుగుదేశం చూస్తూ ఊరుకుంటుందా? లీగల్ ఎక్స్పర్ట్లే కదా, వాళ్ళ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే తమ దగ్గరకు వచ్చారో వాళ్ళ చేత ఒక లెటర్ రాయిపించింది. ఏమని, మీరు నోటీస్ ఇవ్వాలా మా మీదన, మీరు ఏదో పేపర్ క్లిప్పింగ్లు తర్వాత కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టారు, ఇవన్నీ నెల రోజుల్లో చూడటం కుదరదు, ఒక 60 రోజులు పడుతుంది మాకు, ఇది వారం రోజుల్లో కుదరదు, 30 నుంచి 60 రోజులు టైం కావాలి అని చెప్పేసి. ఇప్పుడు దానికి ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకొక రేపో ఎల్లుండో కోర్టుకు వెళ్తారు, మా మీద అనర్హత వేటు వేయకుండా చూడండి, మేము ఆన్సర్ ఇచ్చేదాకా ఆగండి అని. ఒకటి మాత్రం వాస్తవం, ఓపెన్గా వాళ్ళందరూ పార్టీ మారారు, మేము మారామన్న దానికి మీరు చెప్పే సాక్ష్యం కరెక్టో కాదో మేము డిసైడ్ చేస్తాం అంటున్నారు. అందులో వీళ్ళకి ఎథిక్స్ లేదు, అదే సందర్భంలో ఈ టైంలో చేయడం వీళ్ళకి ఎథిక్స్ లేదు. ఇద్దరి దగ్గర ఎథిక్స్ గురించి మాట్లాడుకోవడం పక్కన పెడితే ఎత్తు పై ఎత్తు అని అనాలి దీన్ని.